తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. నేను ఇది తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ ఉపయోగపడేటువంటి అంశం. వర్షాకాలం వస్తుంది. మరి వర్షాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా ఎప్పుడు, ఎక్కడ, ఎలా, వీటికి సంబంధించి ఈరోజు మనం చర్చించబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయినటువంటి కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణలో ఈ నెల 25 నుంచి రైతు భరోసాకు సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టబోతా ఉన్నాం. దాదాపు కూడా 3 ఎకరాల పైబడినటువంటి రైతులకు రైతు సహాయం అందించబోతా ఉన్నారు. రైతుల ఖాతాల్లోకి దాదాపుగా కూడా ఎకరానికి 6,000 రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాలోకి వేసేందుకు ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అన్నదాతలకు వానాకాలం పెట్టుబడిగా ఉపశమనం లభించబోతుంది. ఇక వ్యవసాయ సహాయాన్ని అందించకపోతే స్థానిక ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి కీలక కొన్ని విషయాలు మనం చూసుకునే ప్రయత్నం చేస్తే, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో రాష్ట్ర ప్రభుత్వం గత వానాకాలం పంటకు సంబంధించినటువంటి పెండింగ్ రైతు భరోసా పంపిణీ చేసేందుకు ప్లాన్ చేస్తా ఉంది. గతంలో పెండింగ్ ఉన్నటువంటి పంపిణీ కార్యక్రమం చేసేందుకు ప్లాన్ చేస్తా ఉంది. ఈ నెల 25వ తేదీ నుంచి దాదాపుగా కూడా 3 ఎకరాలకు పైబడి ఉన్నటువంటి రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లుగా వ్యవసాయ శాఖ తెలుపుతుంది. ఇప్పటికే రైతులు సాగు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారాల చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో వారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు సహాయంగా అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తా ఉన్నారు. దాదాపుగా కూడా 4 రోజుల క్రితమే ఈ యొక్క ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి విషయాలతో పాటుగా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా యాసంగికి సంబంధించిన పెట్టుబడితో పాటుగా ఈ యొక్క వర్షాకాలానికి సంబంధించిన పెట్టుబడి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ సంబంధించినటువంటి అంశాలను కూడా చర్చించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక రైతు భరోసాను గత ఏడాదిలో పెండింగ్ పెట్టిన రైతు భరోసాను కూడా ఈసారి వేసేందుకు ఈ నెల 25 నుంచి కూడా ఇప్పటికే ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి పథకాన్ని తీసుకురాబోతా ఉన్నాం. ఇక దీంట్లో ఒక కీలకమైనటువంటి అంశం కూడా ఉంది. దాన్ని ఇప్పుడు మనం చర్చించబోతా ఉన్నాం. వ్యవసాయానికి సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం అందించకపోతే స్థానిక ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదు అంటూ ఎమ్మెల్యేలు ఏం జరుగుతుంది చెప్తా. ఎందుకంటే రైతు భరోసా ఇవ్వకపోతే రేవంత్ సర్కార్ కి సంబంధించి రైతు భరోసా నిధులు పంపిణీ విషయంలో ఎక్కడిక్కడ విమర్శలు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అధికార పార్టీ నేతల ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో దాదాపుగా కూడా ఏడాదికి 2 దఫాలకు కూడా రైతు బంధువులను ఖాతాలో జమ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా కూడా ప్రస్తుతం ఆలస్యం కావడంతో రైతులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎమ్మెల్యేలు కూడా ఇదే మాట చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గ్రామాల్లోకి వెళ్ళాలంటే భయపడిపోతా ఉన్నారు. ఎక్కడికెక్కడ నిలదీస్తున్నారు. దాదాపు కూడా శుభకార్యాలకు వెళ్ళాలన్నా కూడా అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క రైతులు విమర్శిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దాదాపు పెండింగ్ బిల్లులకు సంబంధించి పెండింగ్ రైతు భరోసా పంపిణీ చేయకపోతే దాదాపు స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదు అన్న దిశగా కూడా ఇప్పటికే చూస్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. లేకుంటే సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీసీ ఎన్నికల్లో పార్టీని పూర్తి స్థాయిలో ఓటమి పాలయ్యే దిశగా ఉంది అన్నటువంటి ఆవేదనను కూడా ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇది హైలైట్ ఆఫ్ ద పాయింట్. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. ఎందుకంటే నిజంగా ఎమ్మెల్యేలంతా కూడా ఏదైనా శుభకార్యాలకు కానీ లేదంటే ఏదైనా ప్రారంభోత్సవాలకు కానీ ఊర్లలో పోతే రైతులు నిలదీస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు. ఏమైనా రైతు భరోసా ఇస్తా అంటే గతంలో రైతు బంధన 2 సార్లు పడ్డది, అటు యాసింగ్ పడ్డది, ఇటు వానాకాలం పడ్డది. మరి ఏంది మీ పంచాయతీ ఏంది ఇప్పటివరకు పడతలేదని చెప్పేసి ఎమ్మెల్యేలను ఘోరంగా విమర్శిస్తా ఉన్నారు. అక్కడ ఎక్కడ పడితే అక్కడ పెళ్లిలోకి పోయినా పేరెంటాలకు పోయినా ఆడ ఎమ్మెల్యే కనబడంటే చాలు, ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి, ఏమైంది రైతు భరోసా అని చెప్పేసి అడగాలి. ఇది పెద్ద చర్చ జరుగుతూ ఉంది. దీనివల్ల ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు తలెత్తుకోలేకపోతా ఉన్నారు. నిజంగా కూడా రైతు భరోసా ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ పాయింట్ ఖచ్చితంగా మనం మెన్షన్ చేస్తే, పెండింగ్ ఉన్నటువంటి రైతు భరోసా ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో గోవింద అనేది పక్క. ఇక రైతు భరోసాకు సంబంధించి దాదాపు కూడా 57 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందాలి. దాదాపు కూడా జనవరి 27న అన్ని మండలాల్లో దాదాపు కూడా 577కి సంబంధించిన గ్రామాలకు సంబంధించినటువంటి సాగు యోజనలో ఉన్నటువంటి భూమి రైతులకు భరోసా పంపిణీ చేయాలి. ఏదైతే రైతు భరోసాకు సంబంధించిన పంపిణీ చేయాలి. ఆ తర్వాత దాదాపు కూడా 3 విడతల్లో 3 ఎకరాల లోపు ఉన్న భూములకు సంబంధించి దాదాపు కూడా 44.82 లక్షల మంది రైతులకు చెందాల్సినటువంటి 58.13 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి
దాదాపు 3,487.82 కోట్లను జమ చేయాల్సి ఉంది. మార్చి నెల ఆఖరికి నుంచి మొదలుకుంటే ఏప్రిల్ చివరి వరకు మరో 1,500 కోట్లు రైతుల తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఖాతాల్లో వేయాల్సింది. దీన్ని ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ఆలోచించి వేస్తూ ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు కూడా 84.28 లక్షల భూములకు సంబంధించినటువంటి 57 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా 5.57 కోట్ల జమ చేసినట్లు వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులు చెబుతున్నారు. రాళ్ళు రప్పలు సాగు యోజనకు సంబంధించినటువంటి కాగా భూములకు సంబంధించినటువంటి వినియోగ రాష్ట్రంలో దాదాపు కూడా 1.50 ఎకరాలు ఉండగా ఈ పథకం వర్తించదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఏదైతే సాగు లేనటువంటి భూములు రాళ్ళు రప్పలు కొండలు ఇట్లాంటి భూములు దాదాపు 1.50 లక్షల ఎకరాల నేపథ్యంలో వాటికి అందదు అని చెప్తా ఉన్నాం. బట్ ఇక వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా రైతుల ఖాతాలోకి రాబోతా ఉంది. ఇప్పుడు రాకపోతే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి విఫలాన్ని పొందబోతా ఉంది. స్థానిక ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని లభించాలి. ఇప్పటికీ ఇక్కడ మనం చూస్తే సర్పంచ్లను దాదాపు నిలదీస్తా ఉన్నారు. ఇక్కడ సర్పంచ్లను జెడ్పీటీసీలను వీళ్ళందరినీ మాజీ ఉన్న వాళ్ళని నిలదీస్తా ఉన్నారు. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వీళ్ళ ఘోరమైనటువంటి ఓటమి ఉంటుంది కనుక ఈ రైతుల ఖాతాల్లోకి వేయాలి. వేయకపోతే ఖచ్చితంగా ఓటమి విఫలమైతామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తా ఉంది. ఇప్పటికే ఆర్థిక శాఖ కూడా ఆదేశాలు అందజేయడం జరిగింది. రైతుల ఖాతాల్లోకి 3 ఎకరాల పైబడి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా వేసేందుకు ఈ నెల 25 నుంచి తెలంగాణలో రైతు భరోసాకు సర్వం సిద్ధం చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తా ఉంది. సో మన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తుండండి KMR న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ.